ఏం రాఘవా, ఎవరి మీద నీకు ఈ కోపం? ఇంకెవరి మీద? ఆ హరిప్రసాద్ మీద. నా ఇంటికి పోలీసులతో వస్తాడా? నన్నే అరెస్ట్ చేయించాలని చూస్తాడా? అందరి ముందు నా పరువు తీస్తాడా? వదిలిపెట్టను. ఆ హరిప్రసాద్ని అంత సులభంగా వదిలిపెట్టను. ఈ రాఘవంటే ఏంటో చూపిస్తాను. ఆయన ఆవేశంలో కూడా అర్థం ఉంది కదరా. ఏంటి ఆయన ఆవేశపడేది? ఆయన కూతురు చేసిన పనికి మనం ఆవేశపడాలి. అసలు ఇదంతా భూమి వల్లే. అలైక్య ప్రాణాలు తీయాలని చూసిన చాలక నా మాట కాదని నా తమ్ముడు గడప దాటి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ రోజుతో మన ఇంటికి ఆ భూమికి సంబంధం తెగిపోయింది. మళ్ళీ మన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆవేశపడుకురా, కాస్త ఆలోచించు. కన్నబిడ్డ కనిపించట్లేదంటే ఏ తండ్రికైనా బాధుండదా? ప్రాణంగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉంటుందని వస్తే ఇక్కడ లేక ఆ ఇంట్లో లేక ఏమైపోయిందో అన్న భయంతో చేసిన పనిరా అది. మనింటికొచ్చి నన్ను అవమానించిన మనిషిని సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదు రాఘవ, ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఏంటక్క పరిస్థితి? ఆ భూమి మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మన మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. చివరికి మన తమ్ముడిని ఇంట్లో నుంచే తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలాంటిది కాదు రాఘవ. మరి ఎలాంటిదక్క? ఏంటి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. అవమానం జరిగిందని నా అల్లుడు బాధపడుతుంటే బాధపడొద్దని చెప్పాల్సింది పోయి పుండు మీద కారం జల్లినట్టు మీ మాటలేంటి? మన వాళ్ళు మన గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. ఆ హరిప్రసాద్ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మా బావ మీద మీ ఆవేశం ఏంటని అడిగే వాళ్ళు లేరు, కానీ వాళ్ళ గురించి మాత్రం అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన కూతురు కోసం ఆయన మన ఇంటికొచ్చాడు. భూమి కనిపించకపోవడంతో అలా మాట్లాడాడు. అదే మన బిడ్డనిస్తే ఆ బిడ్డ ఎటెళ్ళిందో కూడా తెలియదన్నప్పుడు అతని స్థానంలో నువ్వున్నా కూడా అలాగే ప్రవర్తిస్తావురా? అతని ఇలా చేయడం చూడటానికి తప్పుగా కనిపించొచ్చు. అందులో తండ్రి ప్రేమని చూడాలి కానీ తప్పుగా అర్థం చేసుకోకూడదురా. నా అల్లుడేదో ఇంట్లో నుంచి పంపించేసినట్టు మాట్లాడతారేంటి? తప్పు చేసింది నిజం రాఘవకి తెలిసిపోయింది కాబట్టి గదిలోకెళ్ళి మాధవ్కి లేనిపోని మాటలు ఏం చెప్పిందో అన్న మాటను కూడా కాదని దాని కొంగు పట్టుకుని పోయేలాగా చేసింది. ఇంట్లో వాళ్ళందరూ బతిమలాడినా వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతే ఆయన గారు పోలీసులు తీసుకొచ్చి మా బావని అరెస్ట్ చేయాలని చూడటమేంటి? ఇంట్లో ఎంతమందున్నా అల్లుడు గారిని వెనక్కి లాగేవాళ్లే తప్ప హరిప్రసాద్ మీద తిరగబడేవాళ్లు లేరు. మాధవ్ ఉండుంటే ఆ పని చేసేవాడు. ఆ భూమి వాణ్ణి ఇంట్లో లేకుండా చేసింది. మీకసలు బుద్ధుందా? ఎప్పుడు చూడు ఎక్కించి గొడవ పెంచడానికి చూస్తారు. సర్ది చెప్పడానికి ట్రై చేయరా మీరు? వీళ్ళిలా చెప్పబట్టే భూమి మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాఘవ, అనవసరంగా హరిప్రసాద్ గారిని అపార్థం చేసుకోవద్దు. భూమి మీద ఇంకా కోపం పెంచుకోవద్దు. భూమికి జరిగినట్లు నాకు జరుగుంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? అంటే మీరంతా చెప్పేదేంటి? ఇంటికి పోలీసుల్ని తెచ్చి అంత గొడవ చేసిన అతను మంచోడు, అతని వల్ల అవమానపడ్డ బావేమో ఏం మాట్లాడకూడదు, అంతే కదా? హే, నోరు మూసుకో నువ్వు. ప్రతిదానికి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి మా ఇంటిని నాశనం చేశారు. మాధవ్ని భూమిని ఇంటికి దూరం చేశారు. ముందు మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే గానీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. చూసావు బావా, ఎవరి కోసమో నిన్ను తక్కువ చేసి మాట్లాడొద్దు అంటే మమ్మల్ని బయటికి పంపించాలి అంటున్నారు. అక్క, నీకే కాదు అందరికీ చెప్తున్నాను. నన్ను ఏమన్నా ఏం చేసినా నీకు వాళ్లే కరెక్ట్ అనుకుంటే నా గౌరవం గురించి పట్టించుకున్నప్పుడు మీరు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు.